కుమార్, జెడ్బీ హై స్కూల్ డొంకేశ్వర్ హెడ్ మాస్టర్ని. అండ్ ఈ స్కూల్కి వచ్చి నేను సంవత్సరంన్నర అవుతుంది. అయితే ముందుగా ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేసినటువంటి ప్రాఫిట్ షూ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా స్కూల్లో మంచి టాలెంట్ గల విద్యార్థులను గుర్తించి మేము కనీసం సంవత్సరానికి ఒక 15 నుంచి 20 మందికి ఒక బ్యాచ్ తయారు చేసి స్పెషల్గా వాళ్ళపైన ఫోకస్ చేసి వాళ్ళని ఇంకా మెరుగులు దిద్ది వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా స్కూల్లో ఇంత మంచి ఫలితాలు వచ్చినాయి, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్. అదేవిధంగా కొంచెం చదువులో వెనుకబడ్డ పిల్లలకు కూడా ప్రత్యేకమైన క్లాసులు నిర్వహిస్తూ వాళ్ళను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మా ప్రయత్నానికి మా స్కూల్ యొక్క సిబ్బంది ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. అండ్ పిల్లల యొక్క పేరెంట్స్ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. గ్రామస్తులు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సహకారం వల్ల మేము ఇదంతా చేయగలుగుతున్నాం. సో భవిష్యత్తులో కూడా మా స్కూల్ పిల్లలకు మరిన్ని మంచి మంచి ర్యాంకులు వచ్చి డిస్ట్రిక్ట్ ర్యాంక్సే కాకుండా ఇంకా స్టేట్ ర్యాంకులు కూడా వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరియా మేనేజర్ని నేను. ప్రాఫిట్ షూ కంపెనీ తరఫున అందరికీ వందనాలు. నిజామాబాద్ జిల్లా యందు ప్రభుత్వ పాఠశాల 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ వారి సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా అభినందనీయ ఆత్మీయ సత్కార విద్యా ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇది ఇక్కడే కాకుండా మనకు ఉన్న ప్రాఫిట్ షూ కంపెనీ యందు ప్రతి జిల్లాలో జరపడం జరుగుతుంది. ఇది మొదటిసారిగా చేస్తున్నాం ఇక్కడ. ఇవే కాకుండా సమాజ సేవకు సంబంధించింది ప్రాఫిట్ షూ వాళ్ళు అన్ని విధాలుగా చేస్తారు. చిన్నపిల్లలకు, అనాథలకు అత్యవసరంగా ఉన్న బట్టలు కానీ ఏవైనా కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ముందు పెద్ద ఎత్తున చేయాలని కూడా అనుకుంటున్నాము. రాబోయే కాలంలో ఇలాంటి సమాజ సేవలు ఇంకా ఎక్కువగా చేసి మంచి పేరును సంపాదిస్తామని కోరుతున్నాం. ఈరోజు ప్రాఫిట్ షూ కంపెనీ వాళ్ళు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివి జిల్లాలో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం అనేటటువంటిది అభినందించిన విషయము. ముఖ్యంగా ఈరోజు ఈ రకమైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల పిల్లల లోపల ఆత్మస్థైర్యం పెరుగుతుంటుంది. భవిష్యత్తు లోపల ఇంకా చక్కగా కష్టపడి మంచిగా రాణించాలనేటటువంటి పోటీతత్వం పెరిగి భవిష్యత్తు లోపల రాణిస్తూ ఉంటారు. వాళ్ళకు అభినందిస్తున్నాము. దీన్ని ఇంకా లార్జ్ స్కేల్ లోపల ఎక్కువ మొత్తంలో చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.